అందరికీ నమస్కారం. వృషభరాశివారికి అక్టోబర్ 1, 2, 3 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈరోజు మనం జ్యోతిష్య రాశి చక్రంలో 2వ రాశి, స్థిరత్వానికి, ఓర్పుకు మారుపేరైన వృషభరాశి వారి గురించి సవివరంగా, లోతుగా తెలుసుకుందాం. వారి స్వరూపం, వారి అద్భుతమైన గుణగణాలు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలాగే ప్రస్తుతం కొన్ని గ్రహాల సంచారం వల్ల ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఇబ్బందుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటగా వృషభరాశి వారి స్వరూపం, వారి భౌతిక రూపురేఖల గురించి చెప్పుకుందాం. వృషభరాశికి అధిపతి శుక్రుడు, చిహ్నం ఎద్దు. ఈ రెండింటి ప్రభావం వారి స్వరూపంలో స్పష్టంగా కనిపిస్తుంది. వారు సాధారణంగా మధ్యస్థమైన ఎత్తును, దృఢమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు. వారి భుజాలు విశాలంగా, మెడ కొంచెం పొట్టిగా, బలంగా ఉంటుంది. వారి శరీరంలో ఒక విధమైన బలం, స్థిరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వారి ముఖం గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వారి కళ్ళు పెద్దవిగా, ప్రశాంతంగా, ఎంతో భావాన్ని వ్యక్తపరిచేవిగా ఉంటాయి. ఆ కళ్లలో ఒక విధమైన అమాయకత్వం, అదే సమయంలో ఒక దృఢమైన నిశ్చయం కూడా దాగి ఉంటుంది. వారి పెదవులు నిండుగా, చర్మం కాంతివంతంగా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, తరచుగా కొద్దిగా వంకీలుగా ఉండి వారి అందాన్ని మరింత పెంచుతుంది. శుక్రుడి ప్రభావం వల్ల వారిలో సహజమైన కళాత్మక ఆకర్షణ ఉంటుంది. వారి నడకలో కూడా ఒక నిదానం, ఒక కీవి కనిపిస్తాయి. వారి గొంతు చాలా మధురంగా, లోతుగా ఉంటుంది. మొత్తమీద వారిని చూడగానే ఒక విధమైన నమ్మకం, భరోసా కలుగుతాయి. వారి స్వరూపంలో తొందరపాటుగాని, ఆందోళనగాని కనిపించవు. ఒక ప్రశాంతమైన నదిలాంటి నిశ్చలత వారి ముఖంలో తాండవిస్తూ ఉంటుంది. ఇక వారి గుణగణాలు, వ్యక్తిత్వం విషయానికి వస్తే, వృషభరాశివారిని అర్థం చేసుకోవడానికి స్థిరత్వం, పట్టుదల అనే 2 పదాలు చాలా ముఖ్యం. వీరు భూతత్వరాశికి చెందినవారు, అందులోనూ స్థిరరాశి. అందువల్ల వీరి ఆలోచనలు, నిర్ణయాలు, నమ్మకాలు చాలా స్థిరంగా ఉంటాయి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ప్రపంచం మొత్తం వ్యతిరేకించినా వారు నమ్మిన దాని నుండి వెనక్కి తగ్గరు. బయటివారికి ఇది వారి మొండితనంలా కనిపించవచ్చు, కాని నిజానికి అది వారి ఆత్మవిశ్వాసం, వారి పట్టుదల. గాలిలో మేడలు కట్టడం, ఊహల్లో విహరించడం వీరికి నచ్చదు. ప్రతి అడుగు వాస్తవికతకు దగ్గరగా, ఆచరణాత్మకంగా వేస్తారు. వారి జీవిత లక్ష్యాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి నెమ్మదిగానైనా సరే నిరంతరంగా శ్రమిస్తారు. నిదానమే ప్రధానం అనేది వీరి జీవిత సూత్రం. వృషభరాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు, భాగస్వాములు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెన్నంటే ఉండి ధైర్యం చెప్పే మొట్టమొదటి వ్యక్తి వృషభరాశివారే. వారి ప్రేమ, స్నేహం చాలా స్వచ్ఛమైనవి, లోతైనవి. వారు తమ వారిని ఎంతగానో ప్రేమిస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే వారిలో కొద్దిగా పొసెసివ్నెస్, అంటే నాది, నావాళ్లు అనే భావన ఎక్కువగా ఉంటుంది. తమ ప్రియమైన వారిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇది కొన్నిసార్లు సమస్యలకు దారితీయవచ్చు. శుక్రుడి ప్రభావం వల్ల వీరికి సౌందర్యం, కళలు, సంగీతం అంటే ప్రాణం. తమ చుట్టూ ఉన్న పరిసరాలు అందంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. మంచి ఆహారం, మంచి దుస్తులు, విలాసవంతమైన జీవితం వీరిని ఆకర్షిస్తాయి. అయితే ఈ విలాసాల కోసం వారు అడ్డదారులు తొక్కరు. కష్టపడి పనిచేసి సంపాదించిన దానితోనే ఆ సౌకర్యాలను అనుభవించాలని కోరుకుంటారు. వారికి డబ్బు విలువ బాగా తెలుసు. ఆర్థిక స్థిరత్వం వారికి చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, తెలివైన పెట్టుబడులు పెట్టడం వారికి అలవాటు. అందువల్ల వారు సాధారణంగా ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉంటారు. వారికి ఓర్పు, సహనం చాలా ఎక్కువ. చిన్న చిన్న విషయాలకు ఆవేశపడరు. గొడవలకు దూరంగా ఉంటారు. ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. అయితే వారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎవరైనా ఆ హద్దు దాటి వారిని నిరంతరం రెచ్చగొడితే మాత్రం వారిలోని వృషభం బయటకు వస్తుంది. అప్పుడు వారి కోపాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. వారి కోపం అగ్నిపర్వతంలా ఒక్కసారిగా బద్దలవుతుంది. కాని అది కూడా ఎంతోసేపు ఉండదు. శాంతించిన తర్వాత మళ్లీ మామూలు మనుషులైపోతారు. ప్రకృతి అంటే వీరికి చాలా ఇష్టం. పచ్చని చెట్లు, తోటపని, పెంపుడు జంతువులతో సమయం గడపడం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇప్పటివరకు మనం వారి సహజ స్వభావం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు గత కొంతకాలంగా వారి జీవితంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఇబ్బందుల గురించి, ముఖ్యంగా వారి ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపై పడుతున్న ప్రభావం గురించి తెలుసుకుందాం. దీనికి ప్రధాన కారణం శని మరియు కేతువుల సంచారం. మొదటగా శని ప్రభావం గురించి చూద్దాం. కర్మకారకుడు, ఆయుష్కారకుడు అయిన శని భగవానుడు ప్రస్తుతం వృషభరాశికి లాభస్థానమైన 11వ ఇంట్లో సంచరిస్తూ తన 3వ దృష్టిని నేరుగా వారి జన్మరాశిమీద, అంటే వారి శరీరం,
ఆరోగ్యం, వ్యక్తిత్వం మీద ప్రసరింపజేస్తున్నాడు. శని దృష్టి ఎక్కడ పడుతుందో ఆ భావానికి సంబంధించిన విషయాలలో ఒక రకమైన బరువు, ఆలస్యం, ఒత్తిడి చోటు చేసుకుంటాయి. జన్మరాశిపై శని దృష్టి పడటం వల్ల వృషభరాశివారు గత కొంతకాలంగా తీవ్రమైన శారీరక, మానసిక అలసటను ఎదుర్కొంటున్నారు. వారిలో ఒక రకమైన మందకొడితనం, బద్ధకం ప్రవేశించి ఉంటాయి. సాధారణంగా చురుకుగా ఉండే వృషభరాశివారు కూడా ఈ సమయంలో ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేనట్లుగా, శరీరం సహకరించినట్లుగా భావిస్తారు. ఉదయం నిద్రలేచినప్పటినుంచే శరీరంలో శక్తి లేనట్లు, ఒక తెలియని బరువు మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎంత విశ్రాంతి తీసుకున్నా ఆ నీరసం, నిస్సత్తువ పోనట్లుగా ఉంటుంది. ఇది వారి దైనందిన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వారి సహజమైన పనివేగం తగ్గిపోయి చిన్న పని పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. శారీరకంగా శనివాతానికి, నొప్పులకు, ఎముకలకు కారకుడు ఆయన దృష్టి జన్మరాశిపై పడటం వల్ల చాలామంది వృషభరాశివారు దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, భుజాలు, మెడ నొప్పులు వంటివి తరచుగా వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు తీవ్రంగా కాకుండా రోజంతా ఒకేలా ఉంటూ వారిని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శరీరం బిగుసుకుపోయినట్లు, కదలికలు కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొంతమందిలో దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం లేదా కొత్తగా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం బయటపడటం జరగవచ్చు. జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా చూస్తే జన్మరాశిపై శని దృష్టి వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసంపై దెబ్బకొడుతుంది. వృషభరాశివారికి సహజంగా ఉండే స్థిరమైన మనస్తత్వం ఈ కాలంలో కొంచెం దెబ్బతింటుంది. తమ సామర్థ్యంపై తమకే అనుమానాలు రావడం, చిన్న వైఫల్యానికి కూడా ఎక్కువగా నిరాశ చెందడం, భవిష్యత్తు గురించి ప్రతికూల ఆలోచనలు చేయడం వంటివి పెరుగుతాయి. జీవితం చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు, తాము అనుకున్నది ఏదీ సరైన సమయానికి జరగట్లేదనే అసంతృప్తి వారిని ఆవరిస్తుంది. శని మనలోని లోపాలను మనకు చూపిస్తాడు. ఈ క్రమంలో వారు తమను తాము ఎక్కువగా విమర్శించుకోవడం, తమ తప్పులనే పదేపదే గుర్తుచేసుకుని బాధపడటం జరుగుతుంది. ఇది వారిని ఒంటరితనంలోకి, ఒక విధమైన నిరాశావాదంలోకి నెట్టేస్తుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు ఛాయాగ్రహమైన కేతువు వారి రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిషశాస్త్రంలో 4వ ఇల్లు తల్లి, గృహం, వాహనాలు, సౌఖ్యం, మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. దీనిని సుఖస్థానం అని కూడా అంటారు. ఈ సుఖస్థానంలో విరక్తికి, వేర్పాటుకు కారకుడైన కేతువు ఉండటం వల్ల వృషభరాశివారు తమ ఇంట్లో, తమ మనస్సులో ప్రశాంతతను కోల్పోతున్నారు. వృషభరాశివారికి తమ ఇల్లు అంటే ఒక స్వర్గం. అక్కడ వారు ఎంతో సౌకర్యంగా, సురక్షితంగా భావిస్తారు. కాని కేతువు ప్రభావం వల్ల అదే ఇంట్లో వారికి ఉండాలనిపించదు. ఇంట్లో ఉన్న ఏదో తెలియని అశాంతి, అసంతృప్తి వారిని వెంటాడుతూ ఉంటాయి. ఇంట్లో అందరూ ఉన్నా తాము ఒంటరి అనే భావన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లితో లేదా తల్లి లాంటివారితో సంబంధాలు దెబ్బతినే అవకాశముంటుంది. అనవసరమైన వాదనలు, అభిప్రాయ భేదాలు రావచ్చు, లేదా తల్లి ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలు వారిని వేధించవచ్చు. ఇంటి వాతావరణం ఏదో తెలియని బరువుతో, నిశ్శబ్దంతో నిండిపోయినట్లుగా ఉంటుంది. ఈ కేతువు ప్రభావం వల్ల వారు తరచుగా ఇంటిని మార్చాలని, లేదా ఉన్న ఇంటిని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఒకచోట స్థిరంగా ఉండలేకపోవడం, నిరంతరం ప్రయాణాలు చేయాలనే కోరిక కలుగుతుంది. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా వాహనాలు రిపేర్లకు రావడం, అనవసరమైన ఖర్చులు పెట్టించడం జరుగుతుంది. గృహ సంబంధమైన, ఆస్తి సంబంధమైన పనులలో ఆటంకాలు, జాప్యాలు ఎదురవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కేతువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మానసిక ప్రశాంతతను పూర్తిగా హరిస్తాడు. వృషభరాశివారు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. కాని ఈ సమయంలో వారి మనసు ఒక అగ్నిపర్వతంలా ఉంటుంది. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల నిరంతరం ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆందోళన, ఒక అంతుచిక్కని భయం వారిని తొలిచేస్తూ ఉంటాయి. రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపట్టకపోవడం, పీడకలలు రావడం, అర్ధరాత్రి మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అన్ని సౌకర్యాలు ఉన్నా జీవితంలో ఏదో వెలితిగా, ఏదీ సంతృప్తినివ్వనట్లుగా ఉంటుంది. ఇది వారిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి ఒకవైపు జన్మరాశిపై శని దృష్టి వల్ల కలిగే శారీరక నొప్పులు, నీరసం, ఆత్మవిశ్వాస లోపం, మరోవైపు సుఖస్థానంలో కేతువు వల్ల కలిగే గృహంలో అశాంతి, మానసిక అలజడి, ఈ 2 ప్రభావాలు కలిసి వృషభరాశివారిని గత కొంతకాలంగా తీవ్రంగా పరీక్షిస్తున్నాయి. వారి సహజమైన స్థిరత్వం, ప్రశాంతత ఈ గ్రహస్థితుల వల్ల సవాలు చేయబడుతున్నాయి. శారీరక శక్తి లేకపోవడం వల్ల మానసిక సమస్యలను ఎదుర్కోవడం కష్టమవుతుంది. మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల శారీరక నొప్పులు మరింత ఎక్కువగా అనిపిస్తాయి. అయితే ఈ కష్టాలని శాశ్వతం కాదని వృషభరాశివారు గుర్తుంచుకోవాలి. ప్రతి గ్రహ సంచారం మనకు ఒక పాఠాన్ని నేర్పడానికే వస్తుంది. శని మనకు క్రమశిక్షణ, ఓపిక, మన బాధ్యతలను గుర్తుచేస్తాడు. కేతువు ప్రాపంచిక సుఖాల వెనుక ఉన్న నిస్సారతను చూపి మనల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు, అంతర్గత శాంతిని వెతుక్కునే మార్గం వైపు నడిపిస్తాడు. ఈ క్లిష్ట సమయంలో వృషభరాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. శని ప్రభావం తగ్గడానికి
రోజూ క్రమం తప్పకుండా నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, బద్ధకాన్ని వదిలి చురుకుగా ఉండటానికి ప్రయత్నించడం ముఖ్యం. కేతువు ప్రభావం నుండి బయటపడటానికి ధ్యానం, యోగా, దైవ ప్రార్థన చేయడం ఎంతో సహాయపడుతుంది. తమ ఇంటిని శుభ్రంగా, సాత్వికంగా ఉంచుకోవడం, ఇంట్లో ధూపం వేయడం వంటివి చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా తమ సహజ గుణాలైన ఓర్పును, పట్టుదలను వదలకుండా ఈ సమయం కూడా గడిచిపోతుందని నమ్మకంతో ముందుకు సాగాలి. ఈ అనుభవాలని వారిని మరింత దృఢమైన, పరిణితి చెందిన, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. వారిలోని సహజమైన బలం ఈ తుఫానును తట్టుకుని నిలబడటానికి వారికి తప్పక సహాయం చేస్తుంది. వృషభరాశివారికి అక్టోబర్ 1, 2, 3 తేదీలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 1 బుధవారం రోజు మీకోసం ఒక ముఖ్యమైన సందేశాన్ని మోసుకొచ్చింది. అదేంటంటే, కాస్త ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. మనసులో చిన్న చిన్న అలజడులు, అనవసరమైన ఆందోళనలు కలిగే అవకాశముంది. దీన్నే మనం చంద్రబలం తక్కువగా ఉండటం అంటాం. అయితే దీనివల్ల భయపడాల్సిన పనేమీ లేదు. సముద్రంలో అలలు ఎలా వస్తూ పోతూ ఉంటాయో, మన జీవితంలో కూడా కొన్ని రోజులు ఇలా ఉంటాయి. ఇలాంటి రోజుల్లో మనం తీసుకునే నిర్ణయాలు, మన ప్రవర్తనే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఈ రోజుని ఒక పరీక్షలా భావించి, దాని మీరు విజయవంతంగా పూర్తి చేయగలరనే నమ్మకంతో ముందుకు సాగండి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ రోజు మీరు మీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం ప్రేమతో చెప్పిన మాట కూడా అవతలివారికి తప్పుగా అర్థమయ్యే అవకాశముంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం ప్రయత్నించండి. అనవసరమైన చర్చలకు, వాదనలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఇంట్లోని పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా, నెమ్మదిగా మాట్లాడండి. మీ ఇంట్లో కొన్ని వస్తువులను సర్దడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం వంటి పనులపై దృష్టి పెడితే మనసుకు కాస్త ఉపశమనంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో మీరు కాస్త శ్రద్ధ చూపించాల్సి రావచ్చు. వారిని ఒత్తిడి పెట్టకుండా, ప్రేమతో దగ్గరకు తీసుకుని మాట్లాడండి. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక సవాలు లాంటిది. మీ పని ప్రదేశంలో కొందరు మీపై అనవసరమైన విమర్శలు చేసే అవకాశం ఉంది, లేదా మీ పనిలో తప్పులు వెతకడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఆవేశపడకూడదు. మీ పని మీరు నిజాయితీగా, శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి. మీ మౌనమే వారికి సరైన సమాధానం అవుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా మీ ఆలోచనలను స్పష్టంగా, నెమ్మదిగా చెప్పండి. ఈరోజు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అంత అనుకూలమైన రోజు కాదు. మీ రోజువారీ పనులను పూర్తి చేసుకోవడంపై దృష్టి పెట్టండి. సహోద్యోగులతో సఖ్యతగా మెలగడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలను ఈ రోజు పక్కన పెట్టడం మంచిది. భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయభేదాలు వచ్చే అవకాశముంది. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికీ అప్పు ఇవ్వడంగానీ, తీసుకోవడంగానీ చేయవద్దు. మీ ఖాతా పుస్తకాలను సరిచూసుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు వెనక్కి తగ్గడమంటే ఓడిపోవడం కాదు, రేపు బలంగా ముందుకు దూకడానికి సిద్ధమవ్వడం. ఆర్థికంగా చూస్తే ఈ రోజు అనుకోని ఖర్చులు వచ్చే అవకాశముంది. ఆరోగ్యం కోసమో లేదా ఇంటి అవసరాల కోసమో మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అందుకే అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టండి. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. లాటరీలు, స్పెక్యులేషన్ వంటి వాటికి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు బలంగానే ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్కరోజు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులకు ఆందోళన చెందకండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బయటి ఆహారానికి దూరంగా ఉండి, ఇంట్లో వండిన సాత్విక ఆహారం తీసుకోండి. కొద్దిసేపు ధ్యానం చేయడం, లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన సమయం. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని, ఆ తర్వాతే మీరు మాట్లాడండి. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం లేదా కలిసి కాసేపు నడవడం వంటివి చేయండి. విద్యార్థులకు ఏకాగ్రత కాస్త తగ్గవచ్చు. మనసు చదువు మీద లగ్నం అవ్వడానికి కష్టపడాల్సి రావచ్చు. అయితే మీ బుద్ధి చాలా చురుగ్గా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులను అర్థం చేసుకునే శక్తి మీకు ఉంది. కాబట్టి చిన్న చిన్న ఆటంకాలను పక్కన పెట్టి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. కొద్దిసేపు విరామం తీసుకుని మళ్లీ చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ప్రేమికుల విషయానికి వస్తే, మీ మధ్య అనవసరమైన అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ భాగస్వామిపై అనుమానాలు పెట్టుకోకండి. ఏదైనా సమస్య ఉంటే ముఖాముఖిగా, ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అక్టోబర్ 2 గురువారం నిన్నటి ఆందోళనకరమైన మేఘాలు ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి. మీ మనసు తేలికపడి, ఒక కొత్త ఉత్సాహం,
ధైర్యమిలో ప్రవేశిస్తాయి. ఈ రోజు మీ అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించడానికి మంచి అవకాశాలున్నాయి. మీలో ఒక రకమైన సానుకూల దృక్పథం పెరుగుతుంది. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతాయి. ఈ రోజుని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ జీవితంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. నిన్నటి సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తండ్రితో లేదా తండ్రిలాంటి వారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి లేదా ఒక చిన్న విహారయాత్రకు ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు మీ మాటలకు విలువ ఇస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల బాట పడుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ తెలివితేటలతో, మాటకారితనంతో క్లిష్టమైన డీల్స్ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. అదృష్టం కలిసిరావడంతో ఊహించని మార్గాల నుండి కూడా ధనం చేతికి అందుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. పూర్వం పెట్టిన పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు వస్తాయి. కుటుంబం కోసం, మీ సంతోషం కోసం మీరు ధైర్యంగా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసికంగా, శారీరకంగా మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. నిన్నటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా ఉపశమనం లభిస్తుంది. యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల మీ శక్తి స్థాయిలు మరింత పెరుగుతాయి. వివాహితులకు ఈ రోజు ఎంతో మధురంగా గడుస్తుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవడం వల్ల మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మధ్యున్న అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. కలిసి బయటకు వెళ్లడం, సంతోషంగా గడపడం వంటివి చేస్తారు. అక్టోబర్ 3 శుక్రవారం రోజు కూడా నిన్నటి సానుకూల శక్తి కొనసాగుతుంది. కాని ఒక చిన్న మార్పు వస్తుంది. మీ దృష్టి అంతా పనిమీద, పోటీమీద కేంద్రీకృతమవుతుంది. మీలో పోరాట పటిమ పెరుగుతుంది. సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాలనే తపన మీలో బలంగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో మీ మాటలో కాస్త కఠినత్వం పెరిగే అవకాశముంది. కాబట్టి సంభాషణలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ తెలివిని, ధైర్యాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే అద్భుతాలు చేయవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే మీ పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా చూసుకోండి. కొన్నిసార్లు మీరు చిన్న విషయాలకే చిరాకుపడే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం కావచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా చురుగ్గా, సవాలుగా ఉంటుంది. మీ పని ప్రదేశంలో పోటీ వాతావరణం పెరుగుతుంది. మీ ప్రత్యర్థులను మీ తెలివితేటలతో, వాదనలతో ఓడించగలుగుతారు. అయితే వాదనలు శత్రుత్వంగా మారకుండా చూసుకోవాలి. మీ మాటలో పదును ఉంటుంది. దాని సరైన విధంగా ఉపయోగిస్తే మీకు ప్రమోషన్లు కూడా రావచ్చు. పత్రాలు, ఈమెయిల్స్ పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు. వ్యాపారస్తులు ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లో పోటీని ఎదుర్కోవడానికి మీరు కొత్త వ్యూహాలు పన్నాల్సి ఉంటుంది. మీ పోటీదారులపై పైచేయి సాధించడానికి ఇది మంచి రోజు. అయితే భాగస్వాములతో, కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు కాస్త మృదువుగా ఉండేలా చూసుకోండి. చట్టపరమైన విషయాల్లో, ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పత్రంపై సంతకం చేసే ముందైనా పూర్తిగా చదవండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదృష్టం మీకు సహకరిస్తున్నప్పటికీ ఈ రోజు మీరు మీ శ్రమ ద్వారానే డబ్బు సంపాదించగలుగుతారు. పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆర్థికంగా శుభవార్తలు అందుతాయి. అయితే కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. మీలో శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ అది మిమ్మల్ని తొందరపాటు పనులకు ప్రేరేపించవచ్చు. దీనివల్ల చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశముంది. చర్మ సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత వంటివి రావచ్చు. మీ మాటల వల్ల వచ్చే ఒత్తిడి తలనొప్పికి కారణం కావచ్చు. ప్రశాంతంగా ఉండండి. సమయానికి భోజనం చేయండి. వివాహితులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామికి మీరు సమయం కేటాయించడం ముఖ్యం. మీ పనికి సంబంధించిన టెన్షన్లను వారిపై చూపించకండి. ఒకరికొకరు మద్దతుగా నిలబడితే ఏ సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించడానికి ఇది చాలా మంచి రోజు. మీలో గెలవాలనే తపన పెరుగుతుంది. కష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. అయితే స్నేహితులతో లేదా ఉపాధ్యాయులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. మీ శక్తిని పూర్తిగా చదువుపైనే కేంద్రీకరించండి. ప్రేమికులు తమ సంభాషణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవద్దు. ప్రేమలో గెలుపోటములు ఉండవు. ఇద్దరూ సమానమే. మీ మధ్య ఏదైనా వాదన వస్తే దాని ప్రేమతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మాటలు మీ భాగస్వామిని బాధపెట్టకుండా చూసుకోవడం మీ బాధ్యత.
ఇక వృషభరాశి వారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.